అండి, వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నర్సంపేట. ఈరోజు అయితే బ్యూటిఫుల్ డిజైన్స్ అండి, ఒక 3 ఉన్నాయి. అవి మీకు చూపించేస్తాను. ఈ ఆర్డర్స్ అనేవి హైదరాబాద్ నుండి అండి వాళ్ళు చేసుకున్నది. 1 మంత్ అవుతుంది వాళ్ళు ఇచ్చేసి, కానీ మనకి చేయడానికి కొంచెం వీలు కాలేదు, అందుకే మనం లేట్ చేసాము. అండ్ వాళ్ళు కూడాను కొంచెం నెమ్మదిగానే చేయమని చెప్పారు, అందుకోసమని మనం నెమ్మదిగా చేసాము. ఈ డిజైన్స్ అండి, ఈ డిజైన్ అండ్ ఈ డిజైన్ అయితే మనం ఎన్నిసార్లు వేసినా కూడాను ఆర్డర్స్ అయితే ఉంటూనే ఉంటాయండి. ఇదంతా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ నీట్ ఫినిషింగ్, థ్రెడ్ కటింగ్ కూడా చాలా తక్కువగా ఎలాంటి శారీస్కైనా బాగా సెట్ అవుతుందండి ఈ డిజైన్ అయితే. ఈ శారీ దీనికి ఈ డిజైన్ శారీ వచ్చేసి ఇదే. ఇందులో షేడ్స్ అనేవి ఏం లేవు, గోల్డ్ ఓన్లీ సిల్వర్ ఉంది. నేను కూడాను డిజైన్లో 2 కలర్స్ మాత్రమే ఇచ్చేసాను ఇలా. అండ్ ఇంకొకటి అండి, పికాక్ డిజైన్ అండి. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ నీట్గా కూడా ఉంటుందండి. ఎలాంటి శారీ మీదకైనా ఇదైతే బాగా సూట్ అవుతుంది. అండ్ నెక్ వచ్చేసి ఇలా. నేను ఒక్క కుందన్ కూడా యాడ్ చేయలేదండి వర్క్లోను, మీకు లైట్గా కనిపిస్తుంది కానీ ఇది చాలా థిక్గా ఉంది. ఇలా హ్యాండ్స్ కూడా 2 పికాక్స్ వస్తాయి. ఏ వర్క్ కూడా నేను ఒక్క కుందన్ కూడా యాడ్ చేయలేదు, ఎందుకు అంటే వర్క్ ఫినిషింగ్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని. ఇంకొక శారీ అండి, ఇదైతే ఇంకా అసలు ఆసంగా ఉంటుంది డిజైన్ అయితే. ఎప్పుడు కూడాను హెవీ వర్క్లలో ఇది ఒకటి అయితే నెంబర్ 1 అని చెప్పచ్చు. అండ్ దీని నెక్ వచ్చేసి 2 టైప్స్ కూడా ఉంటుంది, ఒకటి రౌండ్, ఒకటి మనం మొన్న వేసాం కదా టెంపుల్ డిజైన్, అది ఏది కావాలంటే అది చేయించుకోవచ్చు. వర్క్ కూడా చాలా నీట్గా, ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా. దీంట్లో ఇంకా కుందన్స్ ఏం యాడ్ చేయలేదండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కుందన్స్ యాడ్ చేశాక ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని శారీ వచ్చేసి గ్రీన్ అండి, గ్రీన్ అండ్ ఇలా చాలా ఇంకొకటండి, మనము ఎక్కువగా హెవీ శారీస్కే వర్క్ చేయించుకోవడం అలా జరుగుతుంది కదా. మెత్తడ్ శారీస్కి అంటే జార్జెట్ కానీ అండ్ చిఫాన్ కానీ అలాంటి శారీస్కి అయితే వర్క్ చేయించుకోలేము కదా. కానీ అలాంటి వాటికి ఏం చేస్తాం, డిజైన్ పెట్టించుకుంటాం, లేకపోతే క్లాత్తోనా లేకపోతే లైస్లతోనా అలా డిజైన్ పెట్టించుకుంటాం. అలా డిజైన్ పెట్టించుకోకుండా మనకు చిన్న చిన్న పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ కట్టుకోలేము కదా వాటిని అయితే. కానీ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అండి ప్యూర్ జార్జెట్ అండి. ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా ఉంటుంది. దీనికి కొంగు వచ్చేసి నేను చిన్నగా ఇలా కుచ్చులు పెట్టించేసాను. అండ్ ఇది కూడా శారీలోనిదేనండి. బ్లౌజ్ వచ్చేసి ఇందులో ఉంది కదా ఫ్లోరల్ అనేది, శారీలో ఉంది కదా చిన్న చిన్న ఫ్లవర్స్, ఈ ఫ్లోరల్లోనే ఫ్లవర్ అండ్ నేను హ్యాండ్కి ఇచ్చేసాను. దీన్ని ఇలా హైలైట్ చేశాను. ఈ పీస్ కూడాను ఈ శారీలోనిది పీస్, మనం వేరే సపరేట్ తీసుకోలేదు. ఇలాంటి శారీస్కి అంటే మామూలుగా మనం డైలీగా కట్టుకునే శారీస్ ఉంటాయి కదా వాటికి అండ్ ఇలా వేపించుకోవచ్చు. చిన్న బూటీ అండి ఇది, ఇది ఇటొకటి అండ్ ఇటొకటి. ఇలాంటి సింపుల్ శారీస్కి అయితే ఇలా బూటీస్ వేసుకోవచ్చు. అండ్ బూటీస్ని బట్టి కాస్ట్ ఉంటుందండి, అంటే 50 రూపీస్, 30 రూపీస్. ఇంకా చిన్న బూటీ అనుకోండి 30 రూపీస్ నుంచి ఉంటుంది, ఇంకో కొంచెం పెద్ద బూటీ అనుకోండి 50 రూపీస్. ఇదైతే 50 రూపీస్కి వేస్తామండి. అంటే శారీలో, మీ శారీలో ఎలా ఫ్లోరల్ అనేది ఎలా ఇచ్చారో నా శారీలో అయితే ఇలా ఇచ్చారు. ఆ ఫ్లోరల్లో నేను డిజైన్ నేను ఎలా చేశాను, మీ శారీకి తగ్గట్టుగా ఎలాంటి బూటీస్ సెట్ అవుతాయో అలా నేను చేస్తాను. ఎవరన్నా లోకల్లో వేయించుకునే వాళ్ళైతే లోకల్లోని వాళ్ళకైతే ఇదైతే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మెత్తడ్ శారీస్కి మనం కొందరికైతే లైస్ కానీ లేస్ పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవడం కానీ వర్కులు కానీ అలా నచ్చవు కదా. అలాంటి వాళ్ళకి అంటే ఎక్కువగా స్కూల్ టీచర్స్ కానీ మేడమ్స్ కానీ ఉంటారు కదా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, అలాంటి వాళ్ళకైతే ఇలా అంటే చిన్నగా బూటీస్తో వర్క్ చేయించుకుంటే చాలా డిగ్నిసిటీగా ఉంటుంది.
నేనైతే ఈ శారీకి కొంగుకి చిన్నగా ఇలా కట్ చింగ్ ఉంటుంది కదా, అక్కడ క్లాత్ కట్ చేసి ఇక్కడైతే కుర్చీ ఇచ్చేసాను. ఇలాంటి శారీ సింపుల్ శారీస్కి కూడాను మేము చాలా డిజైన్ చేస్తాం. అంటే కింద బాల్స్ కానీ కట్ వర్క్ కానీ అండ్ కట్ వర్క్ డిజైన్స్ కానీ అలా ఇచ్చేస్తాము. ఇలాంటి డిజైన్స్ ఇలాంటి డిజైన్స్ మీకు కూడాను కావాలి అనుకున్న ఇలాంటి టిప్స్ మీరు మీ దగ్గరలో ఉన్న ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళ దగ్గర కూడాను చేయించుకోవచ్చు వీవర్స్ అయితే. అండ్ లోకల్లో ఉన్న వాళ్ళైతే మనల్ని కాంటాక్ట్ కావచ్చు. అండ్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.